ఆయిల్ పామ్ రైతులకు తెలంగాణలో వలె గిట్టుబాటు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నే భవనంలో ఆయిల్ పామ్ రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. ఆయిల్ పామ్ టన్ను గెలలకు ఇచ్చే ధర తెలంగాణ కంటే ఆంధ్రాలో తక్కువ ధర ఉండటం వలన మన రాష్ట్ర ఆయిల్ పామ్ రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టన్ను ఆయిల్ పామ్ గెలలు ఉత్పత్తికి రైతుకు 18,000 ఖర్చు అవుతుంటే సెప్టెంబర్ నెలలో టన్ను గెలలకు 14,590, ఆగస్టు నెలలో 13,883 మాత్రమే రైతులకు ధర వచ్చిందని చెప్పారు. టన్ను ఆయిల్ పామ్ గెలలకు 18,000 ధర అమలు జరిగేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. టన్ను గెలలకి 23,000 రూపాయలు ధర ఉంటే అట్లాంటి ధర 13,500, 13,000, 14,000 మాత్రమే ధర వస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే దిగుమతి ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని ఏదైతే పెంచిందో దాని ఫలితంగా ధర బాగా పెరుగుతుందని చెప్పేసి ఆశించారు. అయితే తెలంగాణలో అక్టోబర్ నెల సంబంధించిన ధర 17,040 రూపాయలుగా ప్రకటించడం జరిగింది. అంటే 17,040 రూపాయలు తెలంగాణ ధరిస్తా ఉంటే ఆంధ్రాలో ఇంతవరకు ధర ఎంత ఇస్తారనే విషయం మీద ఒక స్పష్టత లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణకి ఆంధ్రాకి కూడా ధర వ్యత్యాసం కూడా చాలా కనబడతా ఉంది. కూడా అక్టోబర్ నెల కానీ సెప్టెంబర్ నెల కానీ ఇవాళ ఆయిల్ పామ్ ధర పరిశీలించినప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి